సార్ తెలుగుదేశం పార్టీ హ్యాపీ, అమరావతిపై టీడీపీ హ్యాపీగా ఉంది. దీనికి జగన్ చేసిన మేలు అంటూ ట్రోల్ అవుతున్న అంశం. ట్రోల్ అవ్వాలి, ఇప్పుడు మనం మాట్లాడలేక అవుతున్నామో చూడాలి. టీడీపీ వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నాను నేను ముఖ్యంగా ఏంటి అని. వైసీపీ నిన్న మాట్లాడాం కదా, వైసీపీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆ తప్పే చేస్తుంది, అమరావతికి డబ్బులు అడగాలి, మోదీ మీద ఒత్తిడి తేవాలి అంటాం వేరే విషయం. కానీ అమరావతిని ఏదో వ్యతిరేకిస్తున్నట్టు యాంటీ అమరావతి క్యాంపెయిన్ అనేది ఒకసారి బెడిసి కొట్టింది. ఇప్పుడైనా రియలిస్టిక్గా ఎలా కట్టుకోవాలనేది ఆలోచించాలి, కానీ దాని నెగిటివ్ క్యాంపెయిన్ అనేది బెడిసి కొడుతుంది. కానీ టీడీపీ వాళ్ళు అనేది ఒకటే, మీరు మోడీ ఇవ్వలేదని ఇవ్వడని మాకు బాగా తెలుసు, మోడీ డబ్బులు ఇస్తాడని మేము ఏమాత్రం ఆశించలేదు. కానీ మోదీ అప్పన్న ఇప్పిస్తున్నాడు కదా, గతసారి అది కూడా దానికి కూడా దిక్కులేదు. ఇప్పుడు కనీసం 30-40 వేల కోట్ల అప్పులన్నా వస్తాయి, ఏదో ఒక డబ్బు 27 ఏళ్ళు ఉంది దాన్ని తీర్చడానికి. 27 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి 20-30 ఏళ్ల వ్యవధితో ఒక డబ్బు వస్తే అమరావతిలో వెంటనే పనులు చేయాలి, ఆగిపోయిన భవనాలు కట్టించడం ఫస్ట్ ప్రయారిటీగా మేము చేస్తాము అని హ్యాపీ. ఇది మాకు ఇదే హ్యాపీ మాకు. మీరు అందరూ రాజకీయ విమర్శలు, ప్రత్యర్థులు, లేకపోతే మీ ఛానళ్ళు ఏం చెప్పినా సరే మాకు 30,000 కోట్లు మోదీ వచ్చి ఏర్పాటు చేశాడు తను. ఎందుకంటే బయట నుంచి అప్పు రావాలంటే కేంద్రం అడ్డు ఉండాలి, అది మాకు సంతోషం. జగన్ కూడా మాకు చాలా సహాయం చేశాడంటే, జగన్ మీకు సహాయం చేయడం ఏంటంటే, మార్చి నెలలో 2024 మార్చి నెలలో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు, అదే పనిగా ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఎదుర్కోవడానికి. ఆంధ్రప్రదేశ్ మామూలుగా పరిమితికి లోబడితే దానికి ఒక 57,000-60,000 కోట్లు అప్పు తెచ్చుకునే అవకాశం ఉంది పరిమితి ప్రకారం. కానీ జగన్ బీజేపీతో తనకున్న సంబంధాలు, మోదీ ఇవన్నీ కూడా ఉపయోగించి 95,000 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి అనుమతి సంపాదించాడు. 95,000 కోట్లు, 60 కాస్త 90 చేశాడు. దీని మీద తెలుగుదేశం వాళ్ళు కొద్దిగా విమర్శలు చేశారు, కానీ తర్వాత పెద్దగా చేయలేదు. ఇప్పుడు ఆ 90,000 కోట్లు తెచ్చుకునే అవకాశం వీళ్ళకి లభించింది. సో ఒక 30,000 కోట్ల అదనపు రుణ సదుపాయం కొన్నిసార్లు తెలియకుండానే ప్రత్యర్థుల వల్ల మేలు జరుగుతుంటుంది అన్నట్టుగా ఈ 30,000 కోట్లు అక్కడ మోదీ ఇప్పించే ఏర్పాటు చేసే అప్పు ఒక 30,000 కోట్లు కలిస్తే బండి కొంచెం నడుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఈ నెలలో జీఎస్టీ వసూలు బాగా తగ్గాయి అనే కారణాల వల్ల మిగతా దేశంతో పోలిస్తే. అందువల్ల మేము హ్యాపీ. ఎవరైనా ఏమన్నా అనుకోండి. రెండోది, వాళ్ళకి సంబంధించిన లేదా వాళ్ళని బలపరిచే మీడియాని తీసుకుంటే చాలా భారీ ఎత్తున కుట్ర అని మొదలుపెట్టారు. అమరావతి మీద కుట్ర, లేకపోతే పని కట్టుకొని చేస్తున్నారు. ఇదంతా ఒకటేమో విమర్శలు తీసుకోవాలి, ఎవరో ఒకరు మోదీని అడుగుతుండాలి. చంద్రబాబు అడగలేకపోవచ్చు, కనీసం వర్మన్న అడగాలి కదా, మీరు ఇవ్వకపోతే ఎట్లా సరే అని. అడగకపోతే కేంద్రానికి ఎవరు చేస్తారు అది. కానీ ఇదంతా కుట్ర. అసలు కుట్రలతో ఆపగలుగుతారని ఏ ప్రభుత్వం అయినా ఒప్పుకుంటే ఇంకా అంతకంటే ఏముంటుందండి. ఎవరెంత విమర్శిస్తే మటుకు ఆగిపోవడము, లేకపోతే నత్తనడక నడవడము ప్రభుత్వాల యొక్క విధానాల మీద ఆధారపడి ఉంటుందని. కానీ మాకు జగన్ చేసినటువంటి దానివల్ల కొంత ఆర్థిక సహాయం ఇవి లభిస్తుంది. మూడవది, జగన్ వ్యతిరేకిస్తే మంచిది మాకు. ఆయన వ్యతిరేకిస్తున్నంతసేపు అదిగో జగన్ వ్యతిరేకిస్తున్నాడు, మనకు అడ్డం పడుతున్నాడు, మనం కాపాడుకోవాలి అనే స్పిరిట్ కూడా కొంచెం అక్కడ అమరావతి వాసుల్లో ఎక్కువగా వస్తుంది. సో దట్ వే వీఆర్ హ్యాపీ. సభ బాగా జరిగింది, హ్యాపీగా వెళ్ళాడు మోదీ. మేము అనుకున్నదే జరిగింది, అనుకున్నట్టే జరిగింది. అదనంగా బోనస్ కింద ఈ 30,000 కోట్ల అప్పు కూడా వచ్చింది. సో ఇది వాళ్ళకున్న హ్యాపీ, అది కారణం అక్కడ. సార్ మద్యం కుంభకోణం జగన్ అష్టదిగ్బంధం చేసేలా ప్లాన్ చేస్తున్నారు అన్నది మరొక వార్త. ఇవి చాలా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో రాజు కాసిరెడ్డి వరుసగా చెప్తూ వచ్చాడు, ఇవన్నీ నిర్ణయించారు, మనకు నిధులు రావాలి అంటే ఇలా స్కెచ్ చేయాలని ఆయన. ఒకటి వర్మ, మద్యం అనేది బంగారు బాతు, ఇంకా ఏ పార్టీ ఉన్నా నిధులు రావడానికి. కానీ దాంట్లో మామూలు కంటే కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని లిక్కర్లో చీప్ లిక్కరు హై కాస్ట్ పెట్టి ఇంకా భారీగా డబ్బులు రావడానికి జగన్ ప్లాన్ వేసాడు అని. దాంట్లో ఇప్పుడు ఐఏఎస్ ధనంజయ రెడ్డి దగ్గర నుంచి చాలా పేర్లు వస్తున్నాయి కదా, విజయసాయి రెడ్డితో సహా. ఇంకా అమ్మన్లో కుంభం అని ఇప్పుడు ఆ మాజీ ఎంపీ కేసినేని నాని, ప్రస్తుత ఎంపీ కేసినేని చిన్నిని, ఆయన కూడా వీళ్ళతో ఉన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ లింకులు, ఈ స్కాములు, ఈ రింగులు ఎవరెవరు కలిశారో తెలియనటువంటి ఒక విచిత్ర పరిస్థితి. దాదాపు వాళ్లే కదా. అంతేందుకు
ఇప్పుడు ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళతోనే ఉన్నాడు కదా ఉదాహరణకు. అవును. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడే ఉన్నారు. మొన్న కేసీఆర్ అంతసేపు మాట్లాడారు, కానీ కేంద్రం అంతగా లిక్కర్ స్కామ్లో చాలామందిని తొక్కిపెట్టింది. కాబట్టి ఇప్పుడు దీన్ని కదిలించి పూర్తిగా ఇది తాడేపల్లి జగన్ నివాసం వరకు ఈ లింక్ తీసుకుపోవడం అనేది తప్పకుండా జరుగుతుంది. వాళ్ళు బయట వచ్చి రాలేదు చెప్పలేదంటున్నారు, కానీ లోపల మాకు చెప్తూ ఉన్నారు అన్నీ. ఈ మద్యం కుంభకోణం అనేది బిగ్గెస్ట్ ఇదే అవుతుంది, నెట్ అవుతుంది. విజయసాయి రెడ్డి కూడా అప్రూవర్ లాగా మారినప్పటికీ ఆయన కూడా ఇందులో చిక్కుకున్నట్టే. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఆయన ఎవరు నంద్యాలకు సంబంధించిన సజ్జల, ఆయన పేరు వేరే ఉంది, ఇంకో రెడ్డి, ఈ సజ్జల కదా ఆ సజ్జల, ఆయన కేశిరెడ్డి, వీళ్ళు కీలకమైన వ్యక్తులు. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఆ లెక్కలన్నీ చూసింది, తీసుకుంది ధనంజయ రెడ్డి. ఇది డైరెక్టివ్. సో ఈ క్రమంలో జగన్ దాకా ఇది వెళ్తుంది. అందుకనే ఆయన రోజుకు రోజు కట్టుదిట్టం చేస్తున్నాడు, లేనప్పుడు ఎలా నడపటం అన్నదానికని చెప్తూ ఉన్నారు. వైసీపీ శ్రేణుల్లో దీనివల్ల విపరీతమైన గందరగోళం కూడా వస్తుంది. వాళ్ళ పత్రికల్లో చూస్తే కూడా దీని మీద ఈరోజు పెద్ద కథనం రాశారు. ఆ స్టోరీ ఏంటంటే మీరే చేశారు, మీకంటే మీరు ఎక్కువ రేటుకి ఇచ్చారు, ఇట్లాంటివన్నీ. కౌంటర్ ఏం చేసినా వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఈ అరెస్టుల ద్వారా దొరికినట్టుగా ఉన్నాయి. నిన్న వీళ్ళందరికీ బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు కూడా నిరాకరించింది. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ముందు హైకోర్టును తేల్చనివ్వండి, మేము అప్పుడు చూసుకుంటాము, అప్పుడు మా దగ్గర రండి అని డేట్ వాయిదా వేసింది. మే 9గా ఏదో. ఇలా వరుసగా ఇప్పుడు మీకు వల్లభనేని వంశీకి కూడా బెయిల్ నిరాకరించినట్టుగా ఉన్నారు. వరుసగా ఇలాంటివి ఒకటి జరిగింది ఏంటంటే ఆ వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ విషయంలో మటుకు మీరు అంతకుముందు నుంచి చెప్తున్నా కానీ మీరు రూల్స్ పాటించట్లేదు అని పోలీసుల మీద హైకోర్టు ఆగ్రహించింది. అంటే అతన్ని 10వ తారీఖు అరెస్ట్ చేసి 12వ తారీఖు ఎప్పుడో చేసినట్టు చూపిస్తున్నారనేది ఆయన భార్య కొన్ని సాక్ష్యాధారాలతో ఇదేది టోల్ గేట్ల దగ్గర తీసుకున్న ఫుటేజ్తో ఆమె చెప్పిందట. దాని మీద హైకోర్టు ఆగ్రహించింది. హైకోర్టు చర్యలు తీసుకోవడానికి ఏం వ్యతిరేకంగా లేదు, కానీ మీరు పద్ధతిగా ఉండండి, టూ మెనీ కేసులు పెట్టకండి అన్న మాట మటుకు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది జరుగుతుంది సార్. ఈ అంశంలో అంటే బోరుగట్టుకి బయలు అని ఇంకోటి వస్తుంది సార్ వార్త. అవును, వంశీకాలకి రాలేదు కానీ బోరుగట్టుకి వచ్చిందట, వంశీకాలకి రాలేదు. అదే మొన్న బెయిల్ వచ్చిందని ఆ వివరాలన్నీ ఇంకా నేను అది చూడాలి. ఇంకా వచ్చిందట, వస్తుందండి ఎవరికైనా. మరి వంశీకి రాకపోతే పోసానికైనా వంశీకి మీద పెట్టింది SC/ST అట్రాసిటీ యాక్ట్. మీరు ఒకటి వర్మ ఈ బూతులు, నిందారోపణలు లేకపోతే అసభ్యమైనవి వీటివి ఇప్పుడు మీరు కిరణ్కి వచ్చింది కదా బెయిల్. అప్పుడు బూతు కిరణ్కు చంద్రబాబు ఆగ్రహం చేస్తారు. ఎందుకు అంటే ఈ అశ్లీలమైన వ్యాఖ్యలు, బూతులు లేకపోతే ఆరోపణలు వీటికి సంబంధించిన కేసులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకోసమే వీళ్ళని క్రిమినల్ కేసు కింద, క్రిమినల్ కాన్స్పిరసీ కింద చూపిస్తుంటారు, క్రిమినల్ కేసు కింద. ఇంకా రెండో విషయం ఏమంటే వాళ్ళను ఇప్పుడు వంశీ తనకు తాను చేసుకుంది, ఇది స్వయంకృత అపరాధం. ఆయన అపహరణలో తను బాధ్యుడిగా ఉన్నట్టుగా, కారణమైనట్టుగా ఆ అబ్బాయిని తీసుకొని పోతూ లిఫ్ట్లో ఆ CCTV ఫుటేజ్ కనబడింది కదా. సో మీరు SC/STని ఎవరైనా SC/ST యాక్ట్ కింద అసలు SC/ST యాక్ట్ కింద మాట అంటేనే తప్పు, అవమానిస్తే తప్పు అంటుంటే మీరు ఏకంగా కిడ్నాప్ చేసిన తర్వాత ఇంకేముంటుందండి. కాబట్టి ఇక్కడ వంశీ కేసులో అప్లై అయ్యే రూల్స్ వేరు. ఆయనకు ఈ మామూలు ఇది కాదు, ఈ అశ్లీలాలు, బూతులు, తిట్లు ఈ కేసు కాదు. అది అంతకంటే తీవ్రమైన అత్యాచారాల నిరోధ చట్టం కింద న్యాయస్థానాలు వేరుగా చూసే అవకాశం ఉంది. ఇంకా ఒకదానికొకటి తగిలిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ కేసు ఉంది PSR ఆంజనేయులది. నిన్న మనం మాట్లాడుతున్నాం కదా, PSR ఆంజనేయులను కాదంబరి జత్వాని కేసులో అరెస్ట్ చేశారు. కాదంబరి జత్వాని కేసులో ఉండవాళ్ళ కామెంట్స్ అవన్నీ మనం మాట్లాడాం. కానీ ఆమె పట్ల తప్పుగా వ్యవహరించారు పోలీస్ శాఖ, దానికి ఈయన చెప్తే చేశానని ఆయన చెప్పాడు, అలా ఉంది. దాంట్లో బెయిల్ వచ్చే లోపలే ఇప్పుడు APPSC కేసులో కూడా ఇది ఛార్జ్షీట్ ఫైల్ అయింది. ఇది APPSCది ఇంత ముందు నుంచి ఉంది, నా దగ్గర వివరాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఏమంటే వాల్యుయేషన్ అనేది ఒకసారి అయిపోయిన దాన్ని మళ్ళీ తమకు అనుకూలమైన వాళ్ళతో, ఇదిగోండి ఇది 2022 నాటి కేసు, ఇది 2022 నాటిది. అప్పుడు వేశారు ఇది. ఒకసారి మాన్యువల్ ఇదే అయిపోయిన తర్వాత
వాల్యుయేషను దీన్ని డిజిటల్ వాల్యుయేషన్ చేయిస్తామని ఒక కామ్సైన్ అనే ఒక కంపెనీకి ఇచ్చి చేయించారు. ఓకే. ఈ కామ్సైన్ అనే దాన్ని దీనికి లేదని, పైగా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని ఇప్పుడు ఆయన విడుదల చేయడం కాదు, ధాత్రి మధు అని మన మీడియా చేసేవాడు కదా, ఆయన ఈరోజు అరెస్ట్ చేశారు. ధాత్రి మధు దీని అంతటికి ఈ కంపెనీ ఆయింది అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఏపీపీఎస్సీ తీగే కూడా లాగుతున్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్ అది కోర్టులో చాలా తీవ్రమైన జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. దానికి అప్పుడు సెక్రటరీ అయినా ఓకే ఎవరు పిఎస్ఆర్. కాబట్టి ఈ కేసు ఇంకా చుట్టుకుంటుంది, ఆ ఉచ్చు ఇంకా బిగుస్తుంది, కానీ అది ఇదేవదు, ఇంకా సమయం చాలా తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఆ కేసులోనేమో వాసుదేవరెడ్డి ఇట్లాంటి వాళ్ళని కూడా, ధనంజయ రెడ్డి